అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 155వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 156వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 156. ఓం కళాలాపాయై నమః. ఓం కళాలాప ఇది 4 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం కళాలాపాయై నమః అని పలుకవలెను. కళాలాప చతుషష్ఠి కళలకు వ్యవహారిక శబ్దములుగా కలది అని అర్థము. చతుషష్ఠి కళలకు వ్యవహారిక శబ్దములుగా కలది కాన పరమేశ్వరికి కళాలాప అను నామము మన్వార్థము. వేదశాస్త్రమయమైన వాణి గలది పరాదేవత అని అభియుక్త వచనము. అవ్యక్త మధురము ప్రయోజన సహితము అయిన సంలాపము కలదగుట చేసి దేవి జగన్మాత పరాశక్తి పరమేశ్వరి శ్రీ లలితామహాత్రిపుర సుందరీ దేవికి కళాలాప అని సంకీర్తురాలగుచున్నది. అవ్యక్త మధురమైన వాణి కలిగి ఉండుట ఉత్తమ స్త్రీ లక్షణము అని సాముద్రిక శాస్త్రవచనము. ఓం ఐం హ్రీం శ్రీం కళాలాపాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.